హే గాయ్స్, దిస్ ఇస్ హారిక. రీసెంట్ గా మా బ్యాచ్ అంతా కలిసి మన చీరాల్లో ఉన్న దావత్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. నేను ఇదే ఫస్ట్ టైం దావత్ కి వెళ్ళడం. ఇంకా అక్కడ ఫుడ్ టేస్ట్ చేశాక వర్త్ అనిపించింది అండ్ అలాగే బాగుంది. ఇంకా నేను వెళ్లేసరికి మా వాళ్ళంతా కలిసి వెయిట్ చేస్తున్నారు. సరే వీడియో తీస్తున్నా, ఒక హాయ్ చెప్పండి అంటే వింత వింతగా చెప్తున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఇంకా రాగానే ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చేసాం. పుల్కస్ అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఒకటి వెజ్, ఇంకోటి నాన్ వెజ్. అదేంటో వీళ్ళిద్దరికి చికెన్ పడదంట. నాకు చికెన్ ఉంటేనే ఇంకొంచెం ఎక్స్ట్రా తింటాను. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వెజ్ క్యాండిడేట్స్ ఉన్నారా? వెంటనే వాళ్ళని ట్యాగ్ చేసేయండి. నేను మాత్రం ఫుల్ గా లాగించాను మంచిగా. మా వాళ్ళు అయితే రెస్టారెంట్ వాళ్ళకి ప్లేట్స్ కడిగే శ్రమ లేకుండా వీళ్ళే శుభ్రం చేశారు పాపం. ఇంకా మన బిల్ కూడా వచ్చేసింది. అంతా అయ్యాక మా ఫ్రెండ్ అయితే సోంపులా తీసుకోకుండా ఒక వారానికి సరిపోయేంత తీసుకుంది. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా లాస్ట్ లో హ్యాండ్ వాష్ కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ అయితే కనపడింది. మీ రీల్స్ బాగుంటాయి, మిమ్మల్ని నేను ఫాలో కూడా అవుతున్నా అని అయితే చెప్పారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను వాళ్ళ కూతురంట. కాసేపు నాతో వచ్చి మాట్లాడింది. చాలా క్యూట్ గా ఉంది కదా పాప. ఇంకా అలా వాళ్ళకి బాయ్ చెప్పేసి పక్కనే ఉన్న ఐస్ స్ట్రీట్స్ కి అయితే వెళ్ళాము. ఇంకా అదేంటో మా వాళ్ళు లోపలికి పోకుండా బయట కచ్చట్లాడుతున్నారు. ఇంకంతా సోకులు చేసుకున్నాక లోపలికి అయితే వెళ్ళాము. వీడియో అయితే తీద్దామని తీస్తుంటే ఇంకా అక్కడ స్టాఫ్ అయితే సిగ్గుపడుతున్నారు. ఇంకా ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చెప్పాను. మా గ్యాంగ్ ని చూసి ఒక కప్ లో 5 స్పూన్స్ అయితే వేసి ఇచ్చాడు పాపం. తేవటం ఆలస్యం మా వాళ్ళు ఫోన్స్ తీసి స్నాప్లు తీయడం మొదలెట్టారు. మీ గ్యాంగ్ లో కూడా స్నాప్ ఇచ్చోళ్ళు ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా అలా తింటూ గొడవ చేసాము. ఇంకా అక్కడ కామెడీ ఏంటంటే మేము తీసుకున్న ఐస్ క్రీమ్ ఏదో కామెడీగా ఉంది. సరే బిల్ ఇచ్చేటప్పుడు ఏం తీసుకున్నారంటే నేను చెప్పకపోతే దరిద్రంగా ఉంటుంది అని అయితే నేను బట్టి వెళ్ళాను. తీరా అక్కడికి పోయి బ్రౌనీ ఫ్లజ్ అనగానే తనకు అర్థమయ్యి ఇంత బిల్ అని చెప్పారు. ఇంకంతా అయ్యాక మళ్ళా మన చీరాల వాటర్ దగ్గర ఉన్న పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ గేట్ తలుపులు ఏంటో నాకన్నా బలంగా ఉన్నాయి. సర్లే లోపలికి పోయి టికెట్ తీసుకొని వచ్చేలోపు మా వాళ్ళు జడ్లు వేసుకోవడం మొదలెట్టారు. వచ్చింది ఎంజాయ్ చేయడానికా లేక సోకులు చేసుకోవడానికో నాకు అర్థం కాలేదు. సర్లే అని పనిలో పని నాకు కూడా దువ్వండి అని నేను కూడా దువ్వించుకున్నాను. సేమ్ ఉంది కదా మా సిఆర్ పను. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇంకా అక్కడ చాలా ఆడుకునే ఉంటే అన్ని ఆడుకున్నాము. ఇంక ఇక్కడే నేను మంచిగా తిప్పుతుంటే మా గీతు అలియాస్ వైట్ డ్రెస్ అమ్మాయి బిర్యానీ తిన్నావుగా స్పీడ్ గా తిప్పు అంది. సరే నువ్వు వచ్చి తిప్పు అన్నా. స్పీడ్ గా తిప్పి ఆ పిల్లే పడింది పాపం. ఒక్కటని కాదు, ఇంకా అక్కడ ఎన్నున్నాయో ఇంకా అక్కడ అవన్నీ తిరిగి ఎంజాయ్ చేసాము బాగా. ఇంకా లాస్ట్ లో ఇక్కడ ఉన్న వుడెన్ బ్రిడ్జ్ ఎక్కి మొత్తం తిరిగి మధ్యలో చాలా సాహసాలే చేసాం అనుకోవాలి. చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. నేను నా ఫ్రెండ్ కలిసి పీకు సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటే ఇంకా అది ఇంకోలా జరిగింది. అది పీకు అనగా నేను వెళ్లి 2 పీకాను అంతే. ఇంక ఇలా మా బ్యాచ్ తో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. బయటకు రాగానే ఒక సోడా వేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ పార్క్ కి ఎంత మంది వచ్చారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.